నచికేత అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరికీ ముందుగా తులేకదశి శుభాకాంక్షలు. మా స్తంభాల్ గారులో నేనుండేది స్తంభాల్ గారు. సో స్తంభాల్ గారులో పోలేరమ్మ తల్లికి ఆషాఢ మాసం అని సార పెట్టారనమాట స్తంభాల్ గారు ఆడపడుచులందరూ. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను నేను. అక్కడ అమ్మవారిని చక్కగా అలంకరించి మంచిగా ప్రసాదాలు అవన్నీ అమ్మవారి ముందు పెట్టేసి ఆ సార పెట్టిందంతా కూడా అందరికి తాంబూలం కింద ఇస్తున్నారు. సో నేను కూడా నా కోసం తాంబూలం తెచ్చుకున్నాను. ఇంకా తాంబూలంలో మట్టి గాజులు కూడా ఇచ్చారు. గాజులు కూడా వేసేసుకున్నాను. అండ్ ఆషాఢ మాసం అని నేను గోరింటాకు పెట్టుకున్నాను. మొన్న మీకు షార్ట్ కూడా పెట్టాను, చూడకపోతే చూసేయండి. సో ఆ చిన్న చిన్న వీడియోస్ తీసుకొచ్చాను. అక్కడ ప్రసాదం కూడా పంచుతున్నారు, అది కూడా తెచ్చేసుకున్నాను నేను. సో నేను తీసిన చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇదైతే మా ఇంట్లో నేను గుడికి వెళ్ళక ముందు చేసిన పూజ. ఇదే మన స్తంభాల్ గారులోని శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం అన్నమాట. చక్కగా అలంకరించారు మొత్తం. ఇంకా లోపలైతే చక్కగా అమ్మవారికి తీసుకెళ్లిన సార మొత్తం అలా అమ్మవారి ముందు పెట్టేసి అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ పైన గాజులు, రకరకాల గాజులు పెట్టారనమాట. చుట్టూ మంచిగా పూలు గాజులు అన్ని పెట్టి చక్కగా అలంకరించారు. గుడి దగ్గర అమ్మవారి కంటే ముందు ఆ వినాయకుడి బొమ్మ ఉంటుంది, అక్కడే మనం కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి. చక్కగా చూడండి ఎంత బాగా అలంకరించారు గుడి మొత్తం. ఇంకా అటు పక్కన మన స్తంభాల్ గారు సార తీసుకెళ్ళిన ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి ఫంక్షన్ జరిగితే ఎలా పలకరిస్తారో అలా చక్కగా పలకరిస్తూ ఉన్నారు. ఇంకా అటు పక్కనేమో చక్కగా వచ్చిన వాళ్ళందరికీ బొట్టు గంధం పసుపు పెట్టేసి మనకి సారే అందరికి తాంబూలం పెడుతున్నారనమాట. స్తంభాల్ గారు మహిళలందరూ కలిసి అమ్మవారికి సార పెడుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఆంటీ వాళ్ళందరూ ఎంత హైపర్ యాక్టివ్, ఎంత చక్కగా అందరూ ఒక మాట మీద అనుకొని ఏది చేసినా చాలా చక్కగా చేస్తారనమాట. ఇంకా ఇదేమో ప్రసాదం కోసం లైన్లో నుంచున్నారు అందరూ. మేము కూడా వెళ్ళేసి లైన్లో నుంచొని ప్రసాదం అయితే మొత్తానికి తెచ్చుకున్నాం. పాయసం, పులిహోర, పప్పన్నం, ఇంకా దద్దోజనం పెట్టారు. నిన్నే తీసిన లక్కీ. అమ్మవారికి సార పెట్టారు కదా, అది మనకు కూడా తాంబూలం ఇచ్చారు. సో దానిలో ఏమున్నాయి అంటే మైసూర్ పాక్ ఉంది, ఇంకా చక్కెరం, పసుపు, కుంకం, పేలపిండి, గంధం, పసుపు కొమ్ము, తాడు, ఇంకా పగడాలు, ఇంకా చలిమిడి, పుణ్యపూసలు అంట, ఎండు ఖర్జూర, ఇంకా అమ్మవారి గాజులు వేసుకుందామండి. ఇంకా పూలు, తాంబూలం కూడా ఇచ్చారు. అమ్మవారి గాజులు వేసుకుందాం. గుళ్ళో మాత్రం గుళ్ళో రెండిట్లోకి వెళ్ళారా? పెద్ద గుళ్ళోకి వెళ్ళారా? ఇంకా అలా గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాను ప్రసాదం తీసుకొని, అమ్మ కూడా తింటది అని చెప్పేసి. అదనమాట ఇవాళ ఏకాదశిలో నేనేం చేశాను. చక్కగా మా పోలేరమ్మ తల్లి గుడికి వెళ్ళేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి,
నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఈ మధ్య కొంచెం కాంటెంట్ పెడుతున్నాను. సో నాకు కొంచెం సపోర్ట్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.